పార్వతీపురం మన్యం జిల్లా కొమరాండ మండలం ఒడిశా సరిహద్దులోని అంతర్రాష్ట్ర రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. ఈ మేరకు సిపిఎం పార్టీ జిల్లా సహాయక కార్యదర్శి కొల్లి సాంబమూర్తి తమ సభ్యులతో దీనిపై వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో కుమ్మరికుంట రైల్వే గేటు వద్ద, చోళపదం శివాలయం వద్ద, జుంజావతి సెంటర్, కోటిపం హైస్కూల్ వద్ద రోడ్డు మధ్యలో భారీ గుంతలు ఏర్పడ్డాయని, ఆ గుంతలలో వర్షపు నీరు చేరి ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయన్నారు. భారీ వాహనాలు సైతం వెళ్లేందుకు ఇబ్బంది పడవలసిన పరిస్థితి నెలకొందని, సంబంధిత R&B అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరుతూ స్థానిక సిపిఎం నాయకులు రోడ్డుపై చేరిన వర్షపు నీటిని ఈత కొడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. చేపట్టి వాహనదారుల ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి. చేపట్టి వాహనదారుల ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి. కూటమి ప్రభుత్వం గుమ్మిలో, కూటమి ప్రభుత్వం గుమ్మిలో, కూటమి ప్రభుత్వం గుమ్మిలో, కూటమి ప్రభుత్వం గుమ్మిలో వెంటనే రోడ్డు మరమ్మతు పనులు కాపాడాలి. రోడ్డు మరమ్మతు చేసి వాహనదారుల ప్రయాణికుల ప్రాణాలు కాపాడాలి. పులులకి సింహాలకి వెళ్ళి రహదారిగా మారిందండి ఇది. ఎంత చూడండి. అందుకనే ఇప్పటికైనా అధికారులు ఈ గోతులు కప్పి అటు వాహనదారులు ఇటు ప్రయాణికుల పనులు కాపాడాలని చెప్పి కోరుతున్నాం. వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి. వెంటనే రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి. వాహనదారుల ప్రయాణికుల పనులు కాపాడాలి. రోడ్డు మరమ్మతు వాహనదారుల ప్రయాణికుల పనులు కాపాడాలి. పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి పార్వతీపురం నుండి కూనేరు వరకు 25 కిలోమీటర్లు ఉంది. ఈ 25 కిలోమీటర్ల దూరంలో సుమారు 8 గోతులు ఉన్నాయి. ఈ గోతులన్నీ కూడా కప్పడానికి పాలకల దగ్గర డబ్బులు లేవట. రోడ్ల పనులు అధికారులు చేతులు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు సంక్రాంతి కల్లా మీకు రోడ్లు అయిపోతాయి అన్నారు. కాంట్రాక్ట్ వచ్చి రోడ్లు పెద్ద పెద్ద గోతులు కప్పాడు. ఆ కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలే. అందుకనే కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వలేదు, ఏట్లేదు. ఈరోజు ప్రతిరోజు అండి ఈ వాహనదారులు అందరూ ఈ గుమ్ముల్లో పడిపోయి చనిపోతాండ్రు, కాలు చేసి తిరిగిపోతున్నాయి. కాబట్టి ఈరోజు పులి ఆత్మేస్తుంది. ఎందుకంటే బండి ఆత్మని ఆ రోజు పూర్వకాలంలో ఆ సముద్రం మీద, ఆ కొండల మీద చిన్న గుంటల్లోన ఈ పొలంలో సింహాలు బెట్లు ఉండేవి. కాబట్టి అలా కాకుండా జంతువులు కూడా ఇక్కడికి వచ్చేస్తాయి, ఎందుకంటే బాగుందని. కాబట్టి ఇలాంటి వాతావరణంలో ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ నాయకులు అంటే స్పందించి ఈ రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలి. లేని వల్ల భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు తెలియజేస్తున్నాం.